వై గర్ల్స్ ఫేసింగ్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్. అమ్మాయిలు భద్రతా సంబంధిత సమస్యలు ఇంకా ఎదుర్కొంటున్నారు. ఎందుకు? It is very sad and bad to hear that girls facing safety related issues since ancient days till now, and we don't know how far it will go. But 90sలో 80sలో అంతకుముందు ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ 2020sలో ఇప్పుడు అమ్మాయిలు సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి కారణం అమ్మాయిలు కూడా. I'm not telling that girls are only the reason. I'm telling that girls are also one reason. Yes. ఈ మాట విని చాలామంది అఫెండ్ అవుతారు, ట్రిగర్ అవుతారు, కోపాలు వచ్చేస్తాయి, లేదంటే వీడియోని స్కిప్ చేస్తారు, లేదా వీడియో కింద నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. పర్లేదు, మీకేమనిపిస్తే అదే చేయండి. కానీ ఈ వీడియోని మొత్తం కంప్లీట్గా చూసి ఆ తర్వాత ఏమనిపిస్తే అది చేయండి. మీరు వీడియో మొత్తం చూడకపోతే నా కాంటెక్స్ట్ మీకు అర్థం కాదు, అండ్ మీ కామెంట్ నాకు కూడా అర్థం కాదు. సో నిజాన్ని యాక్సెప్ట్ చేసే ధైర్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఆ తర్వాత మీకు ఏమనిపిస్తే అదే కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. మీకు తప్పు అనిపిస్తే తప్పని, రైట్ అనిపిస్తే రైట్ అని, మీ పర్స్పెక్టివ్ ఏదైనా సరే, నో ప్రాబ్లం. మీకు తెలుసా 2020లో ఉమెన్ క్రైమ్ రేటు 3,71,503, 2021లో 4,28,278, అండ్ 2022లో 4,45,256, అండ్ లాస్ట్ ఇయర్ 2023లో అంతకుముందు ఇయర్ కన్నా ఇంకో 4% ఎక్స్ట్రా. ఇవన్నీ NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో రికార్డ్ అయినవి, అండ్ ఇంకా ఆఫ్ రికార్డ్లో ఎన్ని ఉన్నాయో తెలీదు. ఇలా ఎవ్రీ ఇయర్ ఉమెన్ క్రైమ్ రేట్ అనేది హ్యూజ్గా పెరిగిపోతుంది. దీని అంతటికీ కారణం అమ్మాయిలే, ఆడవాళ్ళే తప్పులు చేస్తున్నారు, అబ్బాయిలు అసలు తప్పులు చేయరు, మగవాళ్ళందరూ మంచివాళ్ళు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఉన్నారు, మానవత్వం లేని మృగాలు లాంటి మగాళ్ళు సమాజంలో ఇంకా ఉన్నారు. ఈ ఈవ్ టీజింగ్, హ్యారాస్మెంట్, బుల్లింగ్, డొమెస్టిక్ వైలెన్స్, సెక్స్ టార్చరు, యాసిడ్ దాడులు, కిడ్నాప్లు, రేపులు, ఇలా 5 ఏళ్ల పసిపాపల నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ దాకా ఎవరిని వదలని వాళ్ళు, వాళ్ళని కూడా ఒక అమ్మాయి కంటుంది, అండ్ ఆ అమ్మ కూడా ఒక ఆడపిల్లే, ఒక అమ్మాయి అని తెలియనంత అజ్ఞానంలో బ్రతుకుతున్న విజ్ఞానహీనులు ఇంకా మన సమాజంలో ఉన్నారు, అన్ఫార్చునేట్లీ, అండ్ వీ ఫీల్ వెరీ అషేమ్డ్ ఫర్ దాట్. వాళ్ళ కోసం చాలాసార్లు చాలామంది మాట్లాడారు, అండ్ వాళ్ళు మారట్లేదు కూడా, తప్పులు చేస్తూనే ఉన్నారు, అవకాశం ఎప్పుడు దొరుకుతుందని వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ అమ్మాయిల వల్ల కూడా అమ్మాయిల సేఫ్టీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, అమ్మాయిలు కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు, అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆ టాపిక్ కోసమే. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అండ్ చాలా ఎసెన్షియల్ కూడా. ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ గో. లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ 18th to 28th ఈ మిడిల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది విశాఖపట్నంలో. ఒక 17 years అమ్మాయి రేప్ కేసు అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలా సెన్సేషన్ కూడా అయింది కదా అది. అసలు ఏమైంది, ఆ అమ్మాయిని తన బాయ్ ఫ్రెండ్ రూమ్కి రమ్మని పిలిస్తే వెళ్ళింది, అండ్ అక్కడ వాడు ఇంకొకరితో కలిపి ఆ అమ్మాయిని రేప్ చేశాడు. అండ్ ఆ బాధ తట్టుకోలేక తను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఆర్కే బీచ్ దగ్గర కూర్చుంటే ఒక ఫోటోగ్రాఫర్ కన్సోల్ చేయడానికి వచ్చినట్టు వచ్చి తనతో మాట్లాడి తన మాటల్లో పెట్టి తీసుకువెళ్ళి ఇంకో 7గురితో కలిపి రేప్ చేశాడు 2 రోజుల పాటు, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్. అండ్ ఆ విషయం తెలియగానే మనందరం మన ఎక్స్ప్రెషన్స్ని కన్వే చేసాం, లైక్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ యదవన కొడుకుల్ని పోలీసులు పట్టుకోవాలి, శిక్ష పడాలి వాళ్ళకి అని చెప్పి, విచ్ ఈజ్ రైట్. నేను వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, నేనే కాదు, బుద్ధుని ఎవడు వాళ్ళకి సపోర్ట్ చేయడు. కానీ ఒక్కసారి ఎమోషనల్గా కాకుండా లాజికల్గా ఆలోచించండి. అసలు ఏమైంది, ఒక 17 years అమ్మాయికి తన బాయ్ ఫ్రెండ్ రూమ్కి రమ్మని పిలిస్తే అక్కడ ఏమవుతుందో తెలీదా? వెళ్ళకూడదని తెలీదా? వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో తెలీదా? చెప్పండి ఒకసారి. తెలియదని సొల్లు కబుర్లు మాత్రం చెప్పకండి, ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. సరే, అలా ఆలోచించడం పక్కన పెడదాం, ఎందుకంటే మీరు అంటారేమో నమ్మకం ఉంది, నమ్మింది కాబట్టి వెళ్ళింది, అక్కడ అలా జరుగుతుందని తను మాత్రం ఊహించిందా అని. ఎంత సెన్స్లెస్గా ఆలోచిస్తున్నాం మనం. నాకు అర్థం కావట్లేదు, ఒక 20, 21 లేదా 22 సంవత్సరాలు ఉన్న అబ్బాయి ఒక 17 years అమ్మాయిని రూమ్కి పిలిస్తే ఇంకా వాడిని నమ్మడం ఏంటి? అక్కడే కదా వాడి క్యారెక్టర్ తప్పని ఆ అమ్మాయికి అర్థం కావాలి, ఇంకా వాడిని నమ్మడం ఏంటి? ఈ ఇన్సిడెంట్ గుర్తు చేసి ఆ అమ్మాయిని తప్పు పట్టాలి లేదా ఆ అమ్మాయి చేసిన తప్పు అని ప్రూవ్ చేయాలి అనేది నా ఉద్దేశం కాదు. కానీ ఆ రోజు అలా అమ్మాయి వెళ్ళింది కాబట్టి అక్కడ అలా జరిగింది. ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే అలా జరుగుండేది కాదేమో కదా. దట్స్ వాట్ మై ఇంటెన్షన్. అలాగని అబ్బాయిలందరూ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా, ఇదే ప్యాటర్న్లో అమ్మాయిల్ని మోసం చేస్తున్నారా అంటే నా ఉద్దేశం అది కాదు. కానీ ఛాన్స్ ఎందుకు తీసుకోవడం? ప్రాణానికి మానానికి సంబంధించిన విషయం కదా ఇది, ఛాన్స్ ఎందుకు తీసుకోవడం? సో ఎవరైనా పిలిస్తే అమ్మాయిలు అలా వెళ్ళకూడదు. దట్స్ వాట్ మై ఇంటెన్షన్. ఇంకో విషయం, ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్లో డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఎక్స్పోజింగ్లు చేస్తూ రీల్స్ చేస్తున్నారు. ఏమంటే లైక్స్ కోసం, ఫాలోవర్స్ కోసం, పాపులారిటీ కోసం. వాళ్ళు అంతవరకే ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం కానిది అక్కడ ఇంకోటి జరుగుతుంది. ఏంటో తెలుసు, అది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సొసైటీ. ఎస్,
మీకు అనిపించి ఉండొచ్చు ఇన్స్టా రీల్స్ ఏంటి, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సొసైటీ ఏంటి, రెండింటికి అసలు ఏమైనా సంబంధం ఉందా, ఏం మాట్లాడుతున్నావు అని. నేను రీల్స్ కోసం మాట్లాడట్లేదు, ఆ రీల్స్లో ఉండే కాంటెక్స్ట్ కోసం మాట్లాడుతున్నాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక డిగ్రీ చదువుతున్న అమ్మాయి తన ఊర్లో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఎక్స్పోజింగ్లు చేస్తూ రీల్స్ చేస్తుంది అనుకోండి, అండ్ అదే ఊర్లో చాలామంది అబ్బాయిలు ఉంటారు అండ్ ఆ అమ్మాయి చేసిన రీల్స్ కూడా చూస్తున్నారు. తను రేపు పొద్దున కాలేజ్కి వెళ్ళాలంటే వాళ్ళందరూ అమ్మాయిని చూస్తారు. అప్పుడు ఏం ఆలోచిస్తారు ఆ అమ్మాయి కోసం అంటే ఎలా ఉంటుంది వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్? ఖచ్చితంగా నెగిటివ్గానే ఉంటుంది, అవునా? ఈజ్ దట్ నాట్ కాల్డ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్? చెప్పండి, అది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కాదా? అలా డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఎక్స్పోజింగ్లు చేస్తూ రీల్స్ చేస్తే ఖచ్చితంగా నెగిటివిటీయే ఫీల్ అవుతుంది. నెగిటివ్గానే మాట్లాడతారు, నెగిటివ్గానే ఆలోచిస్తారు, నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తారు. అలా చేసిన నెగిటివ్ కామెంట్ ఏదైనా తన దృష్టిలో పడింది అనుకోండి, ఇంకా షురు. అప్పటిదాకా తను ఏదో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసినట్టు గీతోపదేశం చేసినట్టు లేదా చాగంటి ప్రవచనాలు చెప్పినట్టు ఏంటి అలా కామెంట్స్ చేస్తున్నారు, అసలు నాకు వీడియోస్ చేయడానికి కూడా లిబర్టీ లేదా, నాకు సపోర్ట్ కావాలి, ఐ వాంట్ జస్టిస్, ఫెమినిస్టులు అందరూ నాకు సపోర్ట్ చేయండి అంటుంది. అరే ఫెమినిజం మీనింగ్ తెలియదు, ఫెమినిస్ట్ స్పెల్లింగ్ కూడా తెలియదు, పిలిచింది కదా అని వచ్చేస్తారు అందరూ సపోర్ట్ చేయడానికి. అసలు ఫెమినిజం అనే కాన్సెప్ట్ ఎందుకు మొదలైందో తెలుసా? అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకి ఈక్వల్ రైట్స్ లేవు. ఎకనామికల్గా కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, ఎడ్యుకేషనల్గా కానివ్వండి, ఇలా ఏ రకంగా చూసినా, ఏ కేటగిరీలో చూసినా అమ్మాయిలు చాలా వెనకబడి ఉన్నారు అబ్బాయిలతో పోలిస్తే. అందుకే వాళ్ళ రైట్స్ కోసమే ఫెమినిజం అనే కాన్సెప్ట్ మొదలుపెట్టారు. మొదలు పెట్టడమే కాకుండా వాళ్ళకున్న ఆంక్షలన్నీ బద్దలు కొట్టుకొని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగారు. అర్బన్ ఏరియాస్లో ఉన్న అమ్మాయిలు ఆ ప్రిజన్ని బ్రేక్ చేసేసారు. ఒక చిన్న ట్యాక్సీ డ్రైవర్ దగ్గర నుంచి బిగ్గెస్ట్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి వాటి అన్నింటిలో అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు. ఇల్లు దాటి ఎప్పుడో బయట అడుగు పెట్టారు. బయట ఏంటి, మూన్ మీద కూడా అడుగు పెట్టారు. లైక్ కల్పనా చావ్లా మేడం, ఏ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద ఉమెన్, ఏ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద మెన్ అండ్ ఉమెన్ ఇన్ ద సొసైటీ. కానీ ఇప్పుడు ఆ ఫెమినిజం అనే మాటని ఎలా యూజ్ చేస్తున్నారు తెలుసా? ఎగ్జాంపుల్ చెప్తా. ఫేస్బుక్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేసింది, లైక్ తనతో మిస్బిహేవ్ చేశాడని, తనని హెరాస్ చేస్తున్నాడని. అండ్ పోస్ట్ పెట్టింది అమ్మాయి కదా, ఇంకా అందరూ వచ్చేసారు తమని సపోర్ట్ చేయడానికి. అది ఎంతలా ట్రెండ్ అయిందంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కూడా ఆ విషయం మీద స్పందించారు, లైక్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ అబ్బాయికి శిక్ష పడాలి అని. కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా? అసలు ఆ అబ్బాయి ఏ తప్పు చేయలేదు. అండ్ అతను ఏ తప్పు చేయలేదని కోర్టు నమ్మడానికి 4 సంవత్సరాలు పట్టింది, 4 years. అండ్ ఈ 4 సంవత్సరాల్లో అతని కెరియర్, లైఫ్ అన్నీ స్పాయిల్ అయిపోయాయి. దట్స్ హౌ నౌ సమ్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ యూజింగ్ ద వర్డ్ ఫెమినిజం. అమ్మాయి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టగానే లేదా ఒక వీడియో పెట్టగానే వెంటనే ఇంకా సపోర్ట్ చేయడానికి వచ్చేస్తారు కదా, నిజాలు తెలుసుకోకుండా. అంత గౌరవం ఉంటే, అంత ప్రేమ ఉంటే అమ్మాయిలంటే, ఇంకా చాలా రూరల్ ఏరియాస్లో, చాలా ట్రైబల్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ లేదు అమ్మాయిలకి, చైల్డ్ మ్యారేజెస్ చేస్తున్నారు అండ్ డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది. అమ్మాయిల్ని కనీసం బయటికి పంపట్లేదు. అండ్ ఇంకా సాడ్ విషయం ఏంటంటే, కనీసం కొంతమంది అయితే అమ్మాయిలు పుట్టినా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. వాటి కోసం ఫైట్ చేయొచ్చు కదా, వాటి మీద అవేర్నెస్ తీసుకురావచ్చు కదా, అది మాత్రం చేయరు. మీకు అనిపిస్తూ ఉండొచ్చు ఫెమినిజంకి సేఫ్టీకి సంబంధం ఏంటని. ఎందుకు లేదు? ఏంటి సేఫ్టీ అంటే ఓన్లీ రేప్లు, కిడ్నాప్లు, హెరాస్మెంట్లు ఇవేనా? ఇవే కాదండి. డొమెస్టిక్ వైలెన్స్, దట్ ఈజ్ ఆల్సో కమ్ అండర్ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ. ఒక అమ్మాయి పుడితే యాక్సెప్ట్ చేయకపోవడం, దట్ ఈజ్ ఆల్సో కమ్ అండర్ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ. ఒక అమ్మాయిని ఎడ్యుకేషన్కి అలౌ చేయకపోవడం, దట్ ఈజ్ ఆల్సో కమ్ అండర్ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ. ఒక అమ్మాయికి చైల్డ్ మ్యారేజ్ చేయడం, దట్ ఈజ్ ఆల్సో కమ్ అండర్ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ. ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఒక షాకింగ్ విషయం చెప్పనా, ఒక ఆడపిల్ల పుడితే మగవాళ్ళు కాదని ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయకపోతే స్టాండ్ తీసుకొని ఫైట్ చేయాల్సింది పోయి ఆడవాళ్ళు కూడా అసలు నిరుత్సాహపడిపోతున్నారంట, మగపిల్లడు పుట్టలేదు, ఆడపిల్ల పుట్టిందేంటి అని. నాకు అర్థం కావట్లేదు. కనీసం అమ్మాయిల కోసం అమ్మాయిలు కూడా స్టాండ్ తీసుకోలేరా? అసలు ఏం జరుగుతుంది? అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా 13 to 21 years ఈ గ్యాప్లోనే వాళ్ళని వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ చేసుకోగలరు. అండ్ వాళ్ళని వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ చేసుకుంటున్న టైంలో చైల్డ్ మ్యారేజ్ అని చెప్పి అమ్మాయిలకి పెళ్లి చేసేస్తే వాళ్ళే స్ట్రాంగ్గా లేరు, వాళ్ళు ఇంకో ఇంటిని ఎలా చూసుకోగలరు, వాళ్ళకే ఏం తెలీదు, వాళ్ళు ఇంకో ఇంటి బాధ్యతలు ఎలా తీసుకోగలరు, ఇంకొక బిడ్డను ఎలా కనగలరు, ఒకవేళ కన్నా ఆ బిడ్డ హెల్తీగా ఎలా ఉంటుంది? ఇది ఎందుకు ఆలోచించారో నాకు అర్థం కావట్లే. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, మా అమ్మది కూడా చైల్డ్ మ్యారేజ్ అండి. 13 ఏళ్ళు మా అమ్మకి పెళ్ళి అయినప్పుడు, 13 years. ఆ టైంలో ఏం తెలుస్తుందండి? ఏ విషయం మీద అవగాహన ఉండదు, ఎలా నడుచుకోవాలో తెలియదు, తెలుసుకుంటున్న టైం అది. ఆ టైంలో తీసుకెళ్ళి పెళ్లి చేసేసారు మా అమ్మకి. చాలా బాధలు అనిపించిందండి. అప్పుడప్పుడు చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేది నాకు కూడా. అండ్ మా అమ్మలా చాలామంది ఫేస్ చేశారండి, ఇప్పటికి కూడా ఫేస్ చేస్తున్నారండి. సో ప్లీజ్ డు నాట్ ఎంకరేజ్ చైల్డ్ మ్యారేజ్ అండి. అమ్మాయిల సేఫ్టీకి అది మంచిది కాదు. ఇందాక నేను ఎక్స్పోజింగ్ అన్నాను కదా, దాన్ని పట్టుకొని చాలామంది అంటారేమో అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎక్స్పోజింగ్ ఏంటి, డ్రెస్ సెన్స్ని బట్టి కూడా క్యారెక్టర్ని జడ్జ్ చేసేస్తారా అని.
అరే ఇక్కడ క్యారెక్టర్ అసోసియేషన్ కోసం ఎవడు మాట్లాడాడు? ట్రెడిషనల్ వేర్లో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళని, వెస్ట్రన్ వేర్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేను అన్నానా? నేను అన్నది అది కాదు. నేను అన్నది ఏంటో తెలుసా, ఒక అమ్మాయి పైనుండి కింద వరకు డ్రెస్సులు వేసుకుంటేనే తనని ఎవరూ వదలట్లేదు. అలాంటప్పుడు థైస్ కనబడేలా, బూబ్స్ కనబడేలా డ్రెస్సులు వేసుకుంటే ఎవడాగుతాడు? ఎవడు ఊరుకుంటాడు? అందరూ నెగిటివ్గానే ఆలోచిస్తారు. నాకు అర్థమైంది మీ మైండ్లో ఏం రన్ అవుతుందో నాకు అర్థమైంది. చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది. నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ ఉంటుంది, గుడ్కి గుడ్డే, బ్యాడ్కి బ్యాడే, అంతే కదా? కోర్స్ అది నాకు కూడా తెలుసండి. కానీ అవన్నీ కొటేషన్స్లా రాసుకోవడానికి లేదా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. ప్రాక్టికల్గా రియాలిటీలో వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మీరే చెప్పండి, ఆలోచించండి ఒకసారి. వర్కౌట్ అవుతుంది అది? ఒకసారి ఆలోచించండి. వర్కౌట్ అవుతుంది అది? వర్కౌట్ అవ్వదు కదా. నేను కూడా అదే చెప్పాను, అందుకే అలా మాట్లాడాను, ఎక్స్పోజింగ్ అని చెప్పి. మహాత్మా గాంధీ గారు ఏమన్నారు తెలుసా, ఒక ఆడపిల్ల అర్ధరాత్రి వేళ కూడా తన ఇంటికి ఒంటరిగా సురక్షితంగా చేరుకోగలిగితే అప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని. ఆ విధంగా చూస్తే మన దేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదండి. మారట్లేదండి. ఎదవలు తప్పులు చేస్తూనే ఉన్నారు. అవకాశం దొరుకుతుంది ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నారు. ఆ అవకాశం అమ్మాయిలు ఇవ్వద్దండి. నేను ఫస్ట్ చెప్పాను, ఒక అబ్బాయి రూమ్కి పిలిస్తే అమ్మాయిలు వెళ్ళకూడదు అని చెప్పి. అండ్ ఒక అమ్మాయి సొసైటీలో బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయకూడదు. అది రీల్స్ ద్వారా కానివ్వండి, ఎక్స్పోజింగ్ ద్వారా కానివ్వండి, డబుల్ మీనింగ్ డైలాగుల ద్వారా కానివ్వండి, ఎలాగైనా. అండ్ మూడోది మెయిన్గా ఆడపిల్లల కోసం ఆడపిల్లలు కూడా స్టాండ్ తీసుకోవట్లేదండి. చాలా దురదృష్టకరం ఇది. 2024లో ఉన్నామండి మనం. ఇప్పుడు కూడా ఒక అమ్మాయి కోసం ఒక అమ్మాయి స్టాండ్ తీసుకోకపోతే ఎలా? ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళు ఆలోచించాలండి. అలాగని అమ్మాయిలు అందరూ అలాగే ఉన్నారా, అందరూ తప్పులు చేస్తున్నారంటే ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు కదండి. అందుకనే జనరలైజ్ చేసి చెప్పాను విషయాన్ని. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హోప్ మై వీడియో విల్ బ్రింగ్ లిటిల్ చేంజ్ ఇన్ ఎవ్రీబడీస్ మైండ్, దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. If you found my video interesting and helpful, please do like, share and do subscribe to my channel. Don't forget to click the notification bell. And this is Arti Raviteja and you're watching Arti Interesting Space. Signing off until we meet in the next video.